ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము ధ్యానం చేద్దాము. మరి శ్రద్ధ కలిగిన వారు, చెవి కలిగిన వారు వినుగాక. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతన్యాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. ఇదంతా లాజరును మృతుల్లో నుండి లేపిన తరువాత జరిగిన సంఘటనగా మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎంత గుణములు గలవాడిగా ఇక్కడ ఇస్కరియోతు యూదా కనిపించడానికి నటిస్తున్నాడు. కానీ వాడి అసలు స్వభావము ఏంటి అంటే, వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండునందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును గనుక అలాగూ చెప్పాను. ఈ వచనంలో మనకి ప్రభు యొక్క ఔన్నత్యం ఇంకా మహిమపరచబడుతుంది. ఎందుకంటారా? ఇస్కరియోతు యూదా స్వభావం మొదటి నుండి చెడ్డదే అయినప్పటికీ తుది వరకు కూడా ప్రభువును అప్పగించే సమయం వరకు కూడా ప్రభువు ఎంతో సహించి అతని దోషాలను భరించి అతనిలో మార్పునకు ఆయన ప్రయత్నం చేశారనే చెప్పవచ్చు. మరి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి అంటే మరియ గురించి చెప్తున్నానమాట. మరియ చేతిలో ఉన్న అత్తరు గురించి అక్కడ చెప్తున్నారనమాట. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఎందుకంటే ఈ విషయాన్ని ఇలా చెప్పవలసి వచ్చింది అంటే, మరియ చేతిలో ఉన్న అత్తరు పూసినప్పుడు అది యేసు సమాధి చేయబడిన తర్వాత కూడా అత్తరుతో పూయబడి ఉంటారని ముందుగానే ఆయన అక్కడ తెలియజేయడం అన్నమాట. అంటే ఇక్కడ బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఉండను అని అక్కడ మనకి ఎంతో చక్కగా ఆయన చెప్పి ఉన్నారు. అది మరి అప్పుడు జనుల్లో అది ఎంతమందికి అర్థమైందో మనకు తెలియదు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుని చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి లేపిన లాజరును చూడడానికి కూడా వచ్చారు. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. ఎంత గొప్పవాళ్ళో మరి ప్రధాన యాజకులు, చూసారా? లాజరు ఒక సాక్ష్యం కాబట్టి ఆయన కూడా లేకుండా చేయాలని చూశారు.